ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనములకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇక్కడ మన సహనాన్నంట ప్రతి ఒక్క మనిషికి, అంటే జనములకు, అంటే ఎంతమంది ఉంటే దాన్ని జనములు అంటామంటే అనేక మంది ఉన్నప్పుడు మనం జనములు అంటాం. సో వాళ్ళందరికీ మన సహనాన్ని చూపించాలంట. అన్నగారు లాస్ట్ వీక్ చెప్పింది ఇదే కదా, సహనం కలిగి ఉండాలి. సో దీని విషయమే ఆయన ఎగ్జాంపుల్ తీసుకుని ఓర్ప ఇంకా రూతు విషయమై చెప్పారు. ఓర్ప కంటే రూతు శ్రేష్ఠురాలు, ఆమె సహనమైనదని చెప్పి అన్నయ్య గారు చెప్పారు. ఇప్పుడు నా పాఠం యొక్క నా అంశం ఏంటంటే, క్రీస్తుని పోలి జీవిస్తున్నా అంటున్న నీలో మరి ఆయన ప్రేమ, సహనం, ఓపికలు ఉన్నాయా? ఇది నా అంశం ఈరోజు. ఓకే, సహనం కలిగి నిలకడగా నిలబడుతున్నావా క్రీస్తులో? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. సారీ 16-13. ఓకే, ఓకే. సహనం కలిగి మనం నిలకడగా ఉండి మనం చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయాలంట. సో ఇప్పుడు మనకిచ్చిన ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదండి? సో ఆ ఒక్క ఆజ్ఞతో మొత్తం అన్ని ఆజ్ఞలు కూడా నిక్షిప్తమై ఉన్నాయని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. అవునా కదా? ఇప్పుడు ప్రేమ కలిగి ఉంటే, ప్రేమ అనే గుణాన్ని మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? ప్రతి దానిని కూడా మనం జయించగలం. క్రీస్తును పోలిన సహనం, ఓర్పు, కనికరములు మీలో ఉన్నాయా మరి? ఓకే, నెక్స్ట్. ఇవన్నీ ఉన్న 12 మంది శిష్యులను అంతియోకయలో క్రిస్టియన్స్ అని చెప్పి అన్నారు. క్రైస్తవులు అని చెప్పి ఎవరన్నారు? అంతియోకయలో క్రీస్తును వెంబడిస్తున్న 12 మంది శిష్యులను క్రిస్టియన్స్ అన్నారు. సో వాళ్ళు క్రిస్టియన్స్ అనడానికి కారణం ఏంటి? క్రీస్తును వెంబడిస్తున్నారు, అంటే క్రీస్తును పోలి జీవిస్తున్నారు. క్రీస్తుని వాళ్ళలో ఏమంటారు అది, సో వాళ్ళు ధరించుకుని వాళ్ళ 12 మంది వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు ఏమని గుర్తించారంటే, అంతియోకలో వాళ్ళు క్రీస్తు సైన్యం, లైక్ ఏంటంటే వాళ్ళ క్రైస్తవులు, అంటే దే ఆర్ రియల్ క్రిస్టియన్స్. సో దే ఆర్ రియల్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రీస్తుని తూచా తప్పగా వెంబడిస్తూ క్రీస్తు వలె వారి విధానాన్ని మార్చుకున్నారు అని చెప్పి క్రీస్తుని విషయమై వాళ్ళని క్రైస్తవులు అని చెప్పారు. మరి నేటి దినములలో మనం అందరం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కదా, మరి అందులో మన ఏ క్వాలిటీ ఉందో ఎప్పుడైనా చెక్ చేసుకున్నామా? లైక్ నేనైనా మీరైనా కానీ ఎవరైనా కానీ ఈ క్వాలిటీని మనం చెక్ చేసుకుని మన రోజువారీ దినచర్యలో మన జీవితాన్ని ఎప్పుడైనా మనం మనం నిద్రపోయే ముందు ఎప్పుడైనా పరీక్షించుకున్నామా? మరి మనం క్రైస్తవులని చెప్పనేలా? నాకైనా ఇదే క్వశ్చన్. ఇప్పుడు నేను క్రైస్తవులని చెప్తున్నానంటే దాన్ని నేను అనుసరిస్తానా? ఇక్కడ అంతియోకయలో క్రిస్టియన్స్ అని చెప్పి 12 మంది శిష్యులని అన్నారంటే క్రీస్తుని పోలి జీవిస్తున్నారు కాబట్టి క్రిస్టియన్స్ అన్నారు. సో వాట్ అబౌట్ యూ అండ్ వాట్ అబౌట్ మీ? ఇప్పుడు మన కోసం కూడా మనం అదే క్వశ్చన్ వేసుకోవాలి కదా. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం కాదే. ఇప్పుడు మనం బైబిల్ని ఫాలో అవ్వాలి. బైబిల్ ఫాలో అవ్వాలంటే అకార్డింగ్ టు ద బైబిల్ క్రిస్టియన్స్ అని చెప్పి అంత్యోకయలో అన్నారంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి అన్నారు. మరి మన దినచర్యలో మనం దేవుణ్ణి ఫాలో అవుతున్నామా లేదా మనం చూసుకోవాలి కదా. ఒకసారి దాన్ని కూడా చూసుకోండి. ఇబ్బందికర పరిస్థితులలో నీ సహనమును కోల్పోయి క్రీస్తుకు విరుద్ధం అవుతున్నావేమో గుర్తించుకో. గొప్ప స్థాయిని కోల్పోతున్నావేమో గుర్తించుకో. ఎందుకని ఈ మాట అంటున్నా అంటే, నేను కూడా పాత నిబంధనలోంచి ఒక 3 వ్యక్తులను మీకు ఉదాహరణగా చూపిస్తా. ఇబ్బందికర పరిస్థితులు. మరి అలాగైతే శ్రమలకు, బాధలకు మనకు నిదర్శనమైన వారిని అనగా దావీదు, యోసేపు, యోబు ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ బైబిల్ యాక్చువల్లీ. ఎందుకంటే యోబు గారిని మీరు ఒకసారి తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి. యాకోబు 5:11 చూడండి. చాలన్నా. ఇక్కడ సహించిన వారు ధన్యులు. నెక్స్ట్ వర్డ్ ఏం చూపించారు అక్కడ?
యాకోబు రాసిన పత్రికలో ఎక్కడో పాత నిబంధనలో యోబు గారు ఎందుకు వచ్చారండి అంటే సహించిన వారు ధన్యులు అన్నారు. ధన్యుల పక్కన యోబు గారి పేరు ఎందుకు పెట్టారు? ఒక్కసారి ఆలోచించండి. ఆయనకు జరిగిన, ఆయన అనుభవించిన, క్రీస్తు దగ్గర లెక్కలొద్దు, ఆయనకు అనుభవించిన ఒక్క శ్రమలో మనకి ఏదైనా శ్రమ ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించండి. తెలుసు కదా, యోబు గారి జీవిత చరిత్ర తెలుసు కదా అందరికీ. సో ఆయన కూడా సహనాన్ని కోల్పోయి ఉంటే ఏమైపోయాడు? ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఆయన ఎన్నో కోల్పోయాడు. మొదటి ఆస్తి కోల్పోయాడు, తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయాడు, ఆయనకున్న సొంత కుమారులు కోల్పోయాడు. ఆయనకల్లా ఉన్నదాన్ని ఎవరన్నా అంటే వాళ్ళ భార్య. కొన్ని వాళ్ళ భార్య ఏమన్నా శిష్యురాలా? కాదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్య చేయమంటుందంటే పొడుస్తుంది సూటిపోటే మాటలతో. ఏంటి ఇంతేనా, అయిపోయిందా? నిన్ను నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అప్పుడే, ఏమీ లేదా? ఇదేనా నువ్వు చూపించిన భక్తికి, విశ్వాసానికి, సహనానికి నిదర్శనం? ఇదేనా అని చెప్పి సూటిపోటు మాటలతో పొడుస్తున్నా కానీ యోబు గారు ఏం కృషించిపోలేదు, ఏం నశించిపోలేదు. ఆయన ఇంకా అలాగే నిలకడగా విశ్వాసంతో, నమ్మకంతో, సహనంతో నిలబడే ఉన్నాడు. మరి పడిపోతే మనకు మళ్ళీ తిరిగి వెల్ లైఫ్ అంటే మనకి ఆ గొప్ప జీవితాన్ని మనం పొందుకోగలుగుతామా లేదా అన్నదానికి నిదర్శనం ఎవరు ఉన్నాడంటే యోబు గారే. ఆయన నిలబడ్డారు. మరి ఆయనకి తర్వాత కలిగినది ఎంత? అధిక రెట్లు, 100 రెట్లు అంట. అంటే అమ్మని కూడా సరిపోడంట. చూడండి, ఆయన సహనం కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకంతో అదే దేవునితో ఎంత కోల్పోయినా కానీ, మొత్తం ఫ్యామిలీ పోయినా కానీ, ఆయనకున్న ఆస్తుపాస్తులు పోయినా కానీ, చివరికి తను కట్టుకున్న భార్య దూషించినా కానీ హీ నెవర్ ఫెల్ డౌన్. ఆయన పర్లేదు, అలాగే నిలబడే ఉన్నాడు నిలకడగా. ఇంకా ప్రార్థిస్తూ ఒక మాట అంటాడండి, ఆ మాట చాలా ఇష్టం నాకు. ప్రభువా, మీరిచ్చినదే మీరే తీసుకున్నారు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. నాకు దాని మీద అధికారం లేదు. మీరిచ్చారు కాబట్టి మీరే తీసుకున్నారు. ఆ అధికారం మీదే. అడగడానికి నేనెవరు? కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు కొత్త బండి కొన్నాం అనుకోండి, మళ్ళా రోజు పడిపోయాం అనుకోండి, ఏమంటాం? ప్రభువా, నన్ను కాపాలేకపోయావు. ఇయేగా మన మాటలు. లైక్ ఇక్కడ మనం ఏంటంటే మనం బైబిల్తో కంపేర్ చేసుకోం. బైబిల్లో ఉన్న మనకి ఎవరైతే ఇన్స్పిరేషన్, మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో మనం కంపారిజన్ చెయ్యం. లైక్ కంపారిజన్ అంటే వాళ్ళతో మనల్ని పోల్చి చూసుకున్నట్లయితే వాళ్ళలో ఉన్నది మనలో కొంచెమన్నా ఉన్నదా, ఆ రీతిగా మనం నడుచుకుంటున్నామా అన్నది ఎప్పుడు కూడా మనం ఆలోచించాం. ఓకే, నెక్స్ట్ మనం 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చాలమ్మా, ఇక్కడ లాస్ట్ మాట చూసారు కదండి. ఇప్పుడు దేవుడు ఇలాగా కొన్ని వచనాల్లో లాస్ట్ చిన్న హింట్ ఇస్తూ ఉంటాడు మనకి. ఆ హింట్లు మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎప్పుడు పడిపోమండి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మనం ఇంత బలహీనులమనే భరించగలిగినంత కంటే ఎక్కువగా మనకు శోధనలు పెట్టలేదు, పైగా మార్గం కూడా పెట్టారు. ఆయన పెట్టారా లేదా? అంటే ఇప్పుడు మనుషులు సహించగలిగినంత శోధన కంటే మనకు శోధన లేవండి. కానీ మనం ఏమంటాం? ప్రభువా, ఈ లోకంలో బాధలన్నీ నాకే వచ్చేసింది, నా కుటుంబంలోనే ఉన్నాయి, నాకే ఉన్నాయి, నేను తప్పితే ఇంకెవరు లేరు, అందుకే నేను మీ చర్చికి రాను ఈరోజు, నాకు బాధలు ఉన్నాయి, నేను బాధపడిపోవాలి, రూమ్లో కూర్చుని ఓకే దుప్పటి కప్పేసుకుని ఎడ్చేయాలి ఈరోజు. నేను మా అమ్మగారికైనా ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా ఈ కుటుంబ బాధల నుండి వాళ్ళు ఎప్పుడైనా కన్నీరు పెట్టుకుంటే నేను ఒకటే మాట చెప్తానండి, అమ్మ నీ కన్నీరు చాలా విలువైనది, నీ కన్నీరుకు ఉన్న విలువ నీకు తెలియదు, ఈ కన్నీరేదో నువ్వు అక్కడ కావచ్చు, వెళ్ళు. చెప్తున్నాడు కదా, రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నేను చూస్తాడు, ఆయనే నీకు జవాబిస్తాడు, ఆయనే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. వెళ్ళు, రహస్యంగా చీకటి గదిలోకి వెళ్ళు, మోకాలే ప్రార్థన చేయి. ఏడవాలనుకుంటున్నావా? ఆయన ముందు ఏడు, ఆయన చూసుకుంటారు. సో నా దగ్గర ఏడ్చి సొంత కడుకైనా, ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఏడిస్తే నాకేమవుతుంది? ఆమె ఇప్పుడు ఆవిడ దగ్గర 500 వస్తే వెళ్ళమ్మా పప్పులో ఉంటుంది, అంతకుమించి నా బాధ తీరిపోతుందా? సో ఇక్కడ కంప్లీట్గా క్యూర్ చేసేది ఎవరైనా ఉన్నారంటే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్. ఆయన మాత్రమే మనకు క్యూర్ చేయగలడు. సో అందుకని మనం ఇబ్బందులు పడినప్పుడు ఈ యొక్క ఆలోచన మాత్రం మన మనసులో ఎప్పుడూ ఉండాలండి. ఒకటి, ఆయన ఇచ్చినది ఆయనే తీసుకున్నాడు. రెండోది, కంపల్సరిగా ఆయన మనకు ఒక వే అంటూ చూపిస్తాడు, ఒక దారిని చూపిస్తాడు మనం అందులో నుంచి బయటగా రావడానికి. ఇది ఎప్పుడంటే మనం ఆయన పట్టుకుని వేలాడుతున్నప్పుడే జరుగుతుందండి.
ఆయన పట్టుకోకుండా మనం పక్కకెళ్ళిపోయి లోకరీతిగా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిపోయి ఫ్యామిలీ మీద డిపెండ్ అయిపోయారు, నాకు ఇలా అయిందిరా, ఏం సజెషన్ ఇస్తావు? నో 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 నో. నువ్వు క్రైస్తవుడు అయితే ముందు దేవుణ్ణి అడుగు, నీకేం కావాలన్నది. నీకు ముందు దేవుణ్ణి అడిగి ఆయన అడిగి తెలుసుకో. ఎలాదంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్గా మాట్లాడేస్తారా? నో. బట్ నీకు తెలుస్తుంది అది. ఆయన డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అది నువ్వు రియలైజ్ అవుతావు. నేను నా జీవితంలో అలాంటి రియలైజ్ అయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నను. థ్యాంక్స్ అమ్మ. ఒకసారి విన్నారు కదండి. అంటే వ్యర్థ మాట అంటే ఏమైనా ఉన్నది ఇక్కడ? ఎవరన్నా మనం నొప్పించే మాట మాట్లాడినా, కించపరిచే మాట మాట్లాడినా, ఎవరన్నా బ్లేమ్ చేసినా, లేదంటే వాళ్ళ కోసం మనం వల్గర్గా ఏమన్నా ఒక స్టోరీలు క్రియేట్ చేసి జనంలోకి తీసుకువెళ్ళిన, ఆడని మనం మాట్లాడిన దుర్భాషలు మనం మాట్లాడినా ఒక రోజు ఉందంట, దానికి ఏంటి? తీర్పు చెప్తారండి. ఇవన్నీ ఎలా వస్తాయి? మన సహనాన్ని కోల్పోతే వస్తాయి. సో మరి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావుగా, మరి ఆ సహనాన్ని నువ్వు కోల్పోవచ్చా? కోల్పోయి దుర్భాషలు ఆడవచ్చా? దానికి తీర్పు చెప్తానే అంటున్నాడు కదా మరి దేవుడు. మనం నేను వింటూ ఉంటా, అరే అది నా నోటు పోతాం, నా మాట అని చెప్పి నువ్వు వాడేస్తూ ఉంటావు. కానీ ప్రతిదీ ఎక్కడ నోటు అవుతుంది? అంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు కదా, నీకు ఆ ఊత పదం ఎలా అబ్బింది? ఎలా అప్పించుకుంటావు నీ నోటికి? నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు కదా, నీ సహనాన్ని దేవుడు ప్రజల ముందు చూపించమంటున్నాడు. నీ యొక్క భక్తిని, నీ యొక్క విశ్వాసాన్ని ప్రజల ముందు చూపించున్నాడు. ఎందుకంటే అప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి మహిమపరచబడతాడని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. సో ఈ రకంగా మన నోటిని కూడా చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలండి, సహనం కలిగి. నెక్స్ట్ లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతడి చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇప్పుడు చాలా మందికి కూడా తెలుసు యజమానుని చిత్తం అంటే ఏంటి. ఇప్పుడు లైక్ మన మేనేజర్ ఉన్నారు, ఆయన మనకి ఏమైనా వర్క్ ఇచ్చాడంటే అది మనకి ఇచ్చాడని చెప్పి మనం అది చేస్తాం. సో ఇది ఆయన మనకి ఇచ్చిన వర్క్ అని చెప్పి మనం క్రమంగా చేస్తాం. ఎందుకంటే మనం జాబ్లో ఉన్నాం కాబట్టి పర్టికులర్గా మనం చెయ్యాలి. వీ హ్యావ్ టు మస్ట్ అండ్ షూర్ వీ కెన్ డూ ఇట్, వీ హ్యావ్ టు డూ ఇట్ అంటే మనం చెయ్యాలి. అది అసలు మస్ట్గా చేయాలి, లేదంటే మన కంప్లైంట్స్ రైజ్ అయిపోతూ ఉంటాయి. అది మనకు తెలుసు కాబట్టి మనం చేయాలి. మరి దేవుని చిత్తం కూడా మనకు తెలుసు కదండి. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, మనకి బైబిల్ చదువుతున్నా మనకు తెలుసు కదండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి ఇచ్చారు కదా, మరి అవి మనం ఫాలో అవ్వాలి కదండి. అబద్ధం ఆడద్దు అంటారు. మార్నింగ్ లేచిన కానీ సాయంత్రం వరకు కౌంట్ చేస్తే పుస్తకాలు కూడా సరిపోవు రాయడానికి, మేము అన్ని అబద్ధాలు ఆడామని. బూతులు తట్టొద్దు అంటారు, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. దేవుని చిత్తం ఎరిగి చేయక ఉండవానికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. ఇప్పుడు ఇక్కడ తగలలే, మనం బైకిల్లో చూస్తున్నట్టు తగలదు. నో, ఇక్కడ ఒక పనిష్మెంట్లు ఉంటాయి మనకి. ఆ పనిష్మెంట్లే మనం పడిపోతూ ఉంటాం కదా. అయ్యో దేవుడా నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చేసింది, వెనక్కి చూసుకో, నువ్వు ఎన్ని గోతులు ఉన్నాయి నీకు వెనకాల, నువ్వేం చేసావు ఆ దెబ్బలు తగలడానికి, అవి కూడా చూసుకో ఒకసారి. అవి చూసుకుంటేనే నువ్వు రియలైజ్ అయ్యి ముందుకు వెళ్ళగలవు, కాన్ఫిడెంట్గా దేవుళ్ళలో నిలబడగలడు. అంతేగాని నిన్న బైబిల్ చదివాను ఈ రోజు నేను పడిపోయానంటే, బైబిల్ చదివడానికి ముందు రోజు నువ్వేం చేసావు అన్నది నువ్వు గుర్తించుకోవా? నెక్స్ట్ అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. పౌలు గారు ఇలా అంటున్నారని శిష్యులతో, ఏమనంటే మనం అనేక శ్రమలను అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యం చేరలేము. విశ్వాసంలో నిలకడగా ఉండి సహనం కలిగి ముందుకు సువార్త చేయుడి. ఇక్కడ మనకు సువార్త చేయాల్సిన భారం కూడా ఉన్నది, తీసుకోవాలి. చాలా మంది కూడా తీసుకోవాలి. అంటే అదొక వరమేమో, అంటే ఎవరిని చూస్ చేసుకుంటే దేవుడు వాళ్ళకి వెళ్తాను. నో. ఇప్పుడు నీకు ఆ ఫీలింగ్ మనసులో వచ్చిందంటే నేను చూస్ చేసుకున్నట్టే దేవుడు. ఆ విశ్వాసాన్ని, ఆ సహనాన్ని కలిగి మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని పని చేస్తేనే కానీ మనం ఎక్కడికి వెళ్ళాం. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఇంకోటి 1 కొరింథీయులు 14 ఇలా ఉంటుంది, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ఫస్ట్ వచనంలోనే ఉంటుంది. ఎందుకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి? నెక్స్ట్ 13:13లో ఉంటుంది, ఎందుకంటే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. నెక్స్ట్ ఎఫెసీ 4:1 ఉంటుంది, మరియు ప్రేమ కలిగి ఉంటేనే అన్నింటినీ మనం సహించగలం. ఇప్పుడు మనం సహించాలంటే ప్రేమ కలిగి ఉండాలండి. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడండి,
సపోజ్ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, ఓకే, నాకు పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు వాడు ఎన్ని తప్పులైనా చేసేస్తాడు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాడు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా చేయేస్తే నేను ఒప్పుకుంటానా? ఎందుకు ఒప్పుకోను? నేను ప్రేమిస్తున్నాను వాడిని. సో నాకు హోప్ ఉంది, వాడిని నేను కరెక్ట్ చేయగలను. ఆ సహనం నాకు కలిగింది. ఇప్పుడు ఈయన సహిస్తాలే, నేను ఇంకా చిన్నపిల్లవాడే కదా, ఎదుగుతాడు కదా, సో వీడిని మనం ట్రీట్ చేద్దాం, ట్రైన్ చేద్దాం, లేపుదాం, ఒకరోజు నాలా నిలబెడదాం అని చెప్పి మనకు ఆ సహనం ప్రేమ ద్వారానే వస్తుందండి. అందుకనే ఈ యొక్క ఆజ్ఞలలో మనకి దేవుడు ప్రధానమైన ఆజ్ఞ ఏమైనా ఉన్నదంటే అది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. యూ హ్యావ్ టు లవ్ అదర్స్ హౌ యూ లవ్ యువర్ సెల్ఫ్. అంటే మనను మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళను మనం కరెక్ట్ చేయాలనుకుంటాం. ఆ సహనాన్ని మన దేవుడు ఇస్తాడు. మనం వాళ్ళు బ్లేమ్ చేయం, వాళ్ళు పాయింట్ అవుట్ చేయం. ఓకే, నెక్స్ట్ 1 కొరింథీయులు 16:13 కూడా ఎలా ఉంటుంది ఏమంటే, మనం చేసే ప్రతి కార్యంలోనూ ప్రేమతో చేయాలి, దేవుని అందరి విశ్వాసంలో చెదరక నిలకడగా ఓపిక సహనాలతో నీతిగా నిజాయితీగా అందరి పౌరుషంగా ఉండాలి. పౌరుషంగా ఉండాలి, రోషంగా ఉండాలంటే ఇందులో ఉండాలండి. అంటే ఎవరైనా ఏమైనా అంటే కొట్లాడికి వెళ్ళిపోయి మొత్తం అరకంగా ఉండాలా? లేదు 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 లేదు. మనం క్రైస్తవులుగా పిలవడుతున్నాం అంటే మనం నీతి ఎంత పౌరుషంగా ఉండాలి, నిజాయితీ ఎంత పౌరుషంగా ఉండాలి, విశ్వాసంలో పౌరుషంగా ఉండాలి, భక్తిలో పౌరుషంగా ఉండాలి. మనం వేరే వాళ్ళకి నిదర్శనంగా నిలబడాలి. సో నా టైం అయిందని చెప్పి అనుకుంటున్నాను, ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.